హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే చాయ్ పాయింట్‌లో అయితే మేనేజర్‌గా చేస్తా ఉన్నాను. బెంగుళూరులో ఐటీపీఎల్ మెయిన్ రోడ్‌లో ఒక స్టోర్ అయితే ఉంది. దానికి మేనేజర్‌గా నేను పని చేస్తా ఉన్నాను. చూడండి, మేనేజర్‌కి బ్లూ డ్రెస్ అయితే యూనిఫామ్ అయితే ఉంటుంది. టీమ్ మెంబర్స్‌కి బ్లాక్ డ్రెస్ అయితే యూనిఫామ్ అయితే ఉంటుంది. మా స్టోర్‌ని చూపిస్తా. తర్వాత నా సాలరీ ఎంత, మా టీమ్ మెంబర్ సాలరీ ఎంత, అదంతా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. చూడండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు బావుంటుంది. హలో ఫ్రెండ్స్, చూడండి చాయ్ పాయింట్. ఇదే నేను మేనేజర్‌గా పనిచేసే చాయ్ పాయింట్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇది మామూలుగా ఐటీపీఎల్ మెయిన్ రోడ్‌లో అయితే ఉంటుంది. బెంగుళూరులో ఐటీపీఎల్ మెయిన్ రోడ్‌లో. అంటే చూసాకైతే చాలా అంటే చాలా బావుంది. కొత్త స్టోరు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ లోపలైతే ఉండేది. ఇక్కడ ఔరా పార్క్ స్క్వేర్ మాల్ అయితే ఉంది కదా! దానికి అపోజిట్‌లో అయితే ఉండేదిది. చూడండి, అదేంటి బ్రో కస్టమర్సే లేరు అని అనుకోవద్దు. కస్టమర్స్ లేరు కాబట్టి వీడియో చేస్తా ఉంటా. కస్టమర్స్ ఉంటే ఇంత వీడియో చేసేకి అయ్యలేదు. కస్టమర్ చూడండి ఎంత లుక్ ఇస్తుందో. బ్యూటిఫుల్ కస్టమర్. ఇక లోపల మనం మాట్లాడాలంటే అక్కడ కస్టమర్ అయితే ఆర్డర్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మా టీమ్ మెంబర్స్‌ని అయితే పరిచయం చేస్తా. ఇప్పుడు ఈ పాప పేరొచ్చి ఈ పాప ఉంది గదా! ఈ పాప పేరొచ్చి నిబజిత. ఈ పాపది అస్సాం. ఈ పాప సాలరీ వచ్చి 16,000. వీడి పేరొచ్చి సుమన్. వీడు జూనియర్ అసిస్టెంట్. అంటే నాకన్నా కింద. వీడు జూనియర్ అసిస్టెంట్. వీడి సాలరీ వచ్చి 18,000. ఈ పాప ఉంది గదా! ఈ పాపదొచ్చి అస్సాము. 16,000 సాలరీ ఈ పాపది. 16,000 సాలరీ. అంటే టీమ్ మెంబర్ సాలరీ. టీమ్ మెంబర్ సాలరీ 16,000. ఆ పిల్లోనిదొచ్చి ఒడిషా. ఆ పిల్లోని సాలరీ వచ్చి 18,000. నేను ఈ స్టోర్‌కి మేనేజరు. నా సాలరీ వచ్చి 30,000. మీరెంతని డౌట్ అయితే రావచ్చు. పేమెంట్ స్లిప్ అయితే పెడతా. ఇది పక్కనది 30,000 అయితే సాలరీ అయితే ఉంది. ఈ పాప పేరు నిబజిత. హాయ్ చెప్తాను చూడండి. చాయ్ పాయింట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా హలో ఫ్రెండ్స్, చాయ్ పాయింట్ లోపల ఏమేమి ఉంటుంది, ఏమేమి మెషిన్స్ ఉంటాయి నేనైతే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాయ్ పాయింట్ కస్టమర్స్‌కి మంచి చాయిసా కాదంటే మంచి చాయిస్. చాయ్ పాయింట్ కస్టమర్స్‌కి మంచి చాయిస్. అంటే స్టార్ బక్స్, బ్లూటోకాయ్ దానికన్నా మంచి చాయిస్ అంటే నాకైతే తెలీదు. ఎలాంటే నేను స్టార్ బక్స్, బ్లూటోకాయ్ నేనైతే విజిట్ అయితే చేయలేదు. కానీ చాయ్ పాయింట్ అయితే కస్టమర్స్‌కి మంచి చాయిస్. ఓకేనా? ఎలాంటి ఎనీ టైం గ్లౌజ్ అయితే వేసుకుంటాము. ఫుడ్ సేఫ్టీ అయితే సేఫ్‌గా అయితే ఉంటుంది. అది కాకుండా క్యాప్ అయితే వేసుకుంటాం కదా, ఫుడ్ సేఫ్‌గా అయితే ఉంటుంది. ఎక్స్‌పైరీ ఐటమ్స్ చాయ్ పాయింట్‌లో వాడరు. ఎక్స్‌పైరీ ఐటమ్స్‌కి ఛాన్సే లేదు చాయ్ పాయింట్‌లో. ఓకేనా? ఇప్పుడు మెషిన్స్ అయితే చూపిస్తా. ఇవి చూడండి, ఇవి చాయ్ మెషిన్స్, టీ రెడీ చేసే మెషిన్స్. ఇవి టీ మెషిన్స్. అంటే మసాలా టీ, జింజర్ టీ, ఈ జింజర్ టీ, నార్మల్ టీ, ఇవన్నీ టీస్ అన్నీ ఇవి ఆటోమేటిక్గా రెడీ చేస్తాయి ఈ మెషిన్స్. దీన్ని ఎంసీపీ అంటారు, మై చాయ్ పర్సనల్ అని. అదైపోతే ఇది ఎఫ్డియు, ఫుడ్ డిస్ప్లే యూనిట్. అంటే కస్టమర్స్ అవుట్ సైడ్ నుంచి చూస్తారు ఏమేమి ఉంది అని. ఓకేనా? చూసాక ఇది పెట్టింటారు ఎఫ్డియు. అది వచ్చి పాస్. అక్కడ ఆర్డర్ తీసుకొని ఈ సైడ్ అయితే ఇచ్చేస్తాం. ఈ సైడ్ అయితే కస్టమర్స్కి అయితే ఇస్తాము. అది కాకుండా ఇది మామూలుగా క్యాపుచినో, హాట్ చాక్లెట్, క్యాపుచినో, అమెరికానో, ఐస్డ్ అమెరికానో అది రెడీ చేసే మెషిన్ ఇది. ఇవి ప్రదీప్ మెషిన్స్. అంటే టీ రెడీ చేసి ఇంకా ఈ మెషిన్స్లో అయితే స్టోర్ అయితే చేస్తాము. అవును కదా? అదైపోయిన ఇంకా ఇది మైక్రోవేవ్. మనకంతా తెలుసు, ఫుడ్ హీట్ చేసే మెషిన్. అది కాకపోతే ఇది గ్రిల్ చేసేది, శాండ్విచ్ని గ్రిల్ చేసేది. ఇది మామూలుగా ఇవి చిల్లర్ ఫుడ్ అయితే స్టోర్ చేసేది. ఓకేనా? ఇంతే ఉండేది దీంట్లో. చాయ్ పాయింట్లు దీనికన్నా పెద్ద ఏమి ఉండదు. అవును కదా? మా స్టోర్లో ఇంతే ఉండేది. బై.